హాయ్ హలో గైస్ నమస్తే వెల్కమ్ టు న్యూ స్టఫ్. ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి. ఎన్నికల ఫలితాలపైనే ప్రతి ఒక్కరి చూపు ఉంది. జూన్ 4వ తేదీన ఓటరు ఎవరికి విజయాన్ని ఇచ్చారనేది స్పష్టంగా తేటతెల్లమవబోతోంది. సో గ్రౌండ్ రిపోర్ట్లో జిల్లాల వారీగా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా మనం కృష్ణా జిల్లా గురించి ఒక్కసారి చూద్దాం. కృష్ణా జిల్లాలో టీడీపీకి వైసీపీకి నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీ జరిగింది. కానీ గ్రౌండ్ రిపోర్ట్లో పరిస్థితి ఎలా ఉంది, సో పాజిటివ్ ఓటు బ్యాంకు ఎటువైపు మళ్ళిందనేది కూడా ఇక్కడ చాలా కీలకం. ఒకసారి మనం కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాగా చూసుకుందాం. మొత్తం ఇక్కడ 16 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దారుణమైన ఓటమి వచ్చింది. సో జగన్ వేవ్, పాదయాత్ర ఇవన్నీ ఆ టైంలో కలిసి వచ్చాయి. మొత్తానికి 16 సీట్లలో 2 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. 1 గన్నవరం, 2 విజయవాడ ఈస్ట్. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గెలిస్తే విజయవాడ ఈస్ట్ నుంచి పార్టీ నాయకుడు గద్దె రామ్మోహన్ గెలుపొందారు. సో మిగిలిన 14 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో ఆ 14 సీట్లు ఈ 2 టీడీపీ జిల్లాలో. ఇదే 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు. సో ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్లయితే కాస్త భిన్నంగానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు టికెట్లు రాక పక్క పార్టీకి రావడం జరిగింది. అలాగే కొంతమందికి టికెట్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం కూడా, ఇవన్నీ కూడా పార్టీ నాయకులకి ముఖ్యంగా మార్పులు చేర్పుల్లో జరగడం జరిగింది. సో కృష్ణా జిల్లాలో 2024 ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంది, సో గ్రౌండ్ రిపోర్ట్ ఒక్కసారి మనం చూద్దాం. ప్రజలు ఏమనుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 16 సెగ్మెంట్లలో ముందు మనం పామర్రు సెగ్మెంట్ చూసుకుందాం. పామర్రు సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కైలే అనిల్ కుమార్కి మరోసారి అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ తరపున 3 నాయకులు ఇక్కడ టికెట్ కోసం చాలా పోటీ అయితే ఏర్పడింది. చంద్రబాబు మొత్తానికి వర్ల కుటుంబానికి ఇక్కడ మొగ్గు చూపించడం జరిగింది. వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ఆయనకు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. పామర్రులో కొంతకాలంగా వర్ల కుటుంబం అలాగే కుమార్ రాజా చాలా యాక్టివ్గా పనిచేశారు. మొత్తానికి ఆయనకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా వరకు సిట్టింగ్ స్థానంగా ఉంది కాబట్టి ఒకసారి వర్ల కుటుంబానికి సంబంధించిన నాయకుడికి ఈసారి అవకాశం ఇద్దామనే చర్చ అయితే ఇక్కడ సాగుతోంది. మొత్తానికి టీడీపీకి మంచి ఎడ్జ్ అయితే కనిపిస్తోంది పామరులో. ఇక తర్వాత చూద్దాం అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇటు జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసింది. మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలోకి చేరడం జరిగింది ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి. సో ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ జనసేన తరపున పోటీ చేశారు. అయితే ఇక్కడ టీడీపీ కేడర్ మొత్తం కూడా మండలి బుద్ధప్రసాద్కే సపోర్ట్ చేశారు. కేవలం పార్టీ సింబల్ మారిందనే చెప్పుకోవాలి. అభ్యర్థి ఆయనే కాబట్టి ఇక్కడ స్థానికంగా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ పూర్తి మద్దతు మండలి బుద్ధప్రసాద్కి ఇవ్వడం జరిగింది. సో సీటు కేవలం టికెట్ విషయంలో చూసుకున్నట్లయితే గుర్తు మారింది మినహా అభ్యర్థి ఆయనే కాబట్టి ఇక్కడ చాలా పాజిటివ్ ఓటు బ్యాంక్ అయితే కనిపిస్తోంది. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్కి కొంతమేర ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మచిలీపట్నం చెప్పుకోవాలి. మచిలీపట్నంలో పేర్ని కిట్టు యువనాయకుడిగా ఉన్నటువంటి పేర్ని కిట్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని ఇవ్వడం జరిగింది. పేర్ని నాని కుమారుడిగా ఉన్నారు. పేర్ని నాని ఇక ఎన్నికల్లో తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అనే విషయాన్ని తెలియజేసిన తర్వాత జగన్ కిట్టుకి అవకాశం ఇచ్చారు. ఇక టీడీపీ తరపున మాజీ మంత్రి ప్రస్తుతం కీలక నాయకుడిగా ఉన్నారు కొల్లు రవీంద్ర, ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. కొల్లు రవీంద్ర పార్టీ కోసం ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఎంతో పోరాటం చేశారు. ముఖ్యంగా సెకండరీ నాయకులని పార్టీలో ఆయన కాపాడుకున్నారని చెప్పాలి. ఎవరు కూడా టీడీపీని వీడి వైసీపీకి వెళ్ళలేదు, వేరే పార్టీలోకి వెళ్ళలేదు. కొల్లు రవీంద్రకి ఇది చాలా వరకు ప్లస్ అయింది. మొత్తానికి 5 ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడి ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారు. సో పేరుని నాని మీద గట్టి పోటీగా నిలబడ్డారు ఆయన గత ఎన్నికల్లో కూడా. సో ఇప్పుడు కూడా ఆయన కుమారుడి మీద నిలబడ్డారు. సో టీడీపీకి కొంచెం ఇక్కడ ఎడ్జ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇక తరువాత సెగ్మెంట్ నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఇక్కడ పోటీ చేస్తే టీడీపీ తరపున కొలుసు పార్థసారథి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం, టీడీపీ తరపున కొలుసు పార్థసారథికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. పెనంలూరు నుంచి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో కొలుసు పార్థసారథికి పాజిటివ్ ఓటు బ్యాంకు కొంతమేర కనిపిస్తూ ఉంది. అయితే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఇక్కడ నూజివీడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు. సో కొంతమేర వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తున్న కొలుసు పార్థసారథి మీద కొంత వ్యతిరేకత ఉండొచ్చనే ఒక చర్చ అయితే ఇక్కడ సాగుతోంది. కొంచెం ఎడ్జ్ అయితే నూజివీడులో వైసీపీకి కనిపిస్తుందని చెప్పాలి. ఇక పెడన చూస్తే ఉప్పల రమేష్కి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక కాగిత కృష్ణ ప్రసాద్ టీడీపీ తరపున నిలబడడం జరిగింది. ఇక్కడ వారు వన్ సైడ్ అని చెప్తూ ఉన్నారు. ఉప్పల రమేష్ కంటే కాగిత కృష్ణ ప్రసాద్కే మెజారిటీ వస్తుందనేది లోకల్గా గ్రౌండ్ రిపోర్ట్లో మనకు తెలుస్తున్న పరిస్థితి.
ప్రస్తుతం పెడన జోగి రమేష్ సెగ్మెంట్గా చెప్పుకోవాలి, కానీ ఉప్పల రమేష్కి జగన్ ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ కాగిత కృష్ణప్రసాద్ ఎన్నో ఏళ్ళుగా పోరాటంలో ఉన్నారు, టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు, టీడీపీలో కీలక నాయకుడిగా సెగ్మెంట్లో పేరు సంపాదించుకున్నారు, కేడర్ని నిలబెట్టుకున్నారు. సో కాగిత కృష్ణప్రసాద్కి 2 మండలాల్లో మంచి బంపర్ మెజారిటీ, గతంలో కంటే మంచి బంపర్ మెజారిటీ వస్తుందనే చర్చ కూడా సాగుతోంది. ఇక కీలకమైన సెగ్మెంట్గా చెప్పుకోవాలి గుడివాడ. కొడాలి నాని, వెనుగండ్ల రాము మధ్య టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. కానీ కొడాలి నానికే మరోసారి విజయం అనే చర్చ అయితే సాగుతోంది. అయితే భారీ మెజారిటీలు అంత ఎక్స్పెక్ట్ చేసే అంత ఉండకపోవచ్చనే చర్చ అయితే సాగుతోంది. సుమారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని 2004, 2009, 2014, 2019 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని 5వ ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే వెనుగండ్ల రాము సో ఎన్ఆర్ఐ ఆయనకి టీడీపీ టికెట్ ఇచ్చింది, ఆయన కూడా గట్టిగా నిలబడడం జరిగింది. అయితే కొంతమేర 4-5 గ్రామాలు మినహా వైసీపీకి ఒకవేళ మెజారిటీ అక్కడ తగ్గితే మాత్రం ఛాన్స్ వెనుగండ్ల రాము వైపు కూడా కాయిన్ తిరిగే అవకాశం ఉంది ఇక్కడ ఫలితాల విషయంలో. అయితే గుడివాడ ఎడ్జ్ మాత్రం ప్రస్తుతం గుడివాడలో కొడాలి నానికే కనిపిస్తోంది. తర్వాత కీలక సెగ్మెంట్ గన్నవరం చెప్పుకోవాలి. గన్నవరంలో వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు కుటుంబంపై, నారా లోకేష్పై తీవ్ర విమర్శలు ఆయన చేయడం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని గురించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి, క్షమాపణలు, విమర్శలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది. మొత్తానికి ఎన్నికల ముందు పెద్ద వార్ నడిచిందని చెప్పుకోవాలి వల్లభనేని వంశీతో. ఇక యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఆయన పోటీ చేయడం జరిగింది. సో వల్లభనేని వంశీ కంటే యార్లగడ్డ వెంకట్రావుకి ఈసారి ఇక్కడ ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. గన్నవరం మరోసారి టీడీపీ కంచుకోటగా మారబోతోంది అనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తోంది. ఇక పెనమలూరు చూసుకున్నట్లయితే జోగి రమేష్ ఇక్కడ పోటీ చేశారు, అలాగే బోడే ప్రసాద్ పోటీ చేశారు. అయితే బోడే ప్రసాద్కి టికెట్ విషయంలో కూడా ఎన్నో చివరి వరకు కూడా ఎంతో ఉత్కంఠ నెలకొంది టీడీపీలో. సో మొత్తానికి చంద్రబాబు బోడే ప్రసాద్ వైపే మొగ్గు చూపారు. బోడే ప్రసాద్ కుటుంబం కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. సో అవినీతి ఆరోపణలు ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రజాసేవకి తన సమయాన్ని ఎక్కువ కేటాయిస్తారనేది కూడా అక్కడ జనానికి తెలుసు. సో బోడే ప్రసాద్కి ఈసారి ఇక్కడ వేవ్ కనిపిస్తున్నట్టే తెలుస్తుంది. ఇక కైకలూరు చూస్తే దూలం నాగేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు పోటీ చేశారు. దూలం నాగేశ్వరరావు వైసీపీ తరపున పోటీ చేస్తే కామినేని శ్రీనివాసరావు బీజేపీ తరపున పోటీ చేశారు. కామినేని కుటుంబానికి, ముఖ్యంగా కామినేని శ్రీనివాస్కి మంచి పేరు ఉంది. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు, మచ్చలు లేవు. ముఖ్యంగా పార్టీ క్యాడర్ని నిలబెట్టుకోవడంలో కూడా ఆయన ముందు ఉంటారనే పేరు ఉంది. సో ఇక్కడ 3 పార్టీలు కూడా కామినేని శ్రీనివాస్కి మంచి మద్దతుగా నిలబడ్డారనే చెప్పుకోవాలి. సో కామినేని శ్రీనివాస్కి కొంతమేర ఎడ్జ్ అయితే కనిపిస్తోంది కైకలూరులో. సో ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా విజయాన్ని నమోదు చేయవచ్చు. ఇక నందిగామలో చూద్దాం. తంగిరాల సౌమ్యకి ముందు నుంచి కూడా చాలా పాజిటివ్గానే ప్రజల నుంచి స్పందన అయితే కనిపించింది. ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ అయితే వచ్చారు టీడీపీ తరపున అక్కడ ఉన్న జనం కూడా. సో మొండితోక జగన్మోహన్ రావు వైసీపీ తరపున నిలబడితే తంగిరాల సౌమ్య టీడీపీ తరపున నిలబడడం జరిగింది. నందిగామ ఈసారి టీడీపీ కంచు కోటగా మారుతుందనేది గ్రౌండ్ రిపోర్ట్లో స్పష్టంగా తెలుస్తోంది. కేవలం ఇక్కడ మెజారిటీల గురించి మాత్రమే చర్చ అయితే సాగుతోంది నాయకుల మధ్య, ప్రజల మధ్య. జిల్లాలో మరో కీలక సెగ్మెంట్ తిరువూరులో స్వామిదాస్ పోటీ చేస్తే కొలికపూడి శ్రీనివాస్ పోటీ చేశారు. సో కొలికపూడి శ్రీనివాస్ టీడీపీలో అందరికీ తెలిసిన వ్యక్తి. సో కొలికపూడి శ్రీనివాస్ టికెట్ దక్కించుకోవడంతోనే ఆయన విజయం సంపాదించారనేంతగా అందరూ కూడా మాట్లాడారు. డిబేట్లో కానీ ఏదైనా విషయంలో మాట్లాడడంలో శ్రీనివాస్ ఎప్పుడు ముందు ఉంటారు. సో కొలికపూడి శ్రీనివాస్ స్టాండ్ ఏంటో కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఆయనకి ఈసారి ఇక్కడ విజయం తథ్యమనే చర్చ అయితే సాగుతోంది గ్రౌండ్ రిపోర్ట్లో. కీలకంగా చెప్పుకోవాలి విజయవాడ ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, సెంట్రల్ కానీ జిల్లాలోనే ఈ 3 సెగ్మెంట్లు కూడా కీలకమైనటువంటి సెగ్మెంట్లు కృష్ణా జిల్లాలో. సో విజయవాడ ఈస్ట్ చూస్తే దేవినేని అవినాష్కి ఇక్కడ వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఆయన గుడివాడ వెళ్ళారు, తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మొత్తానికి దేవినేని కుటుంబానికి ఉండేటటువంటి ఫేమ్తో ఖచ్చితంగా ఆయన గెలుస్తారనే అంశంలో జగన్ అనేక చర్చల తర్వాత దేవినేని అవినాష్కి ఈస్ట్ సెగ్మెంట్లో టికెట్ ఇచ్చారు. సో గద్దర్ రామ్మోహన్ టీడీపీకి ఒక కీలకమైన నాయకుడు, పార్టీని అంటిపెట్టుకుని ఉండే నాయకుడు, ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న టీడీపీని వదిలిపెట్టని నాయకుడు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. గద్దర్ రామ్మోహన్కే ఇక్కడ స్పష్టమైన ఎడ్జ్ అయితే కనిపిస్తోందని చెప్పుకోవాలి. విజయవాడ ఈస్ట్ మరోసారి టీడీపీకి ఖచ్చితంగా గెలుపు వస్తుందనే చర్చ సాగుతోంది. ఇక విజయవాడ వెస్ట్ చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి స్టెప్ తీసుకొని మైనార్టీ వర్గానికి టికెట్ ఇచ్చారు. షేక్ ఆసిఫ్కి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే వెల్లంపల్లి ఇక్కడ ఉండేవారు. సో విజయవాడ
సుజనా చౌదరి ఇక్కడ టికెట్ని అయితే సంపాదించుకున్నారు. సో సుజనా చౌదరి బీజేపీ నుంచి ఇక్కడ నిలబడడం జరిగింది. అయితే కొంతమేర ఎడ్జ్ ఇక్కడ వైసీపీకి ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి మళ్ళీ అవకాశం ఉంది. సో సుజనా చౌదరి ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన గట్టి పోటీ అయితే ఇద్దరి మధ్య ఉంది. ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. సో విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ షేక్ ఆసిఫ్కి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ సెంట్రల్లో చూసుకున్నట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్కి ఈసారి జగన్ టికెట్ ఇచ్చారు. బోండా ఉమ టీడీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. అయితే బోండా ఉమకి ఇక్కడ మంచి మెజారిటీతో విజయం వచ్చే అవకాశాలే ఉన్నట్టు ఒక వార్త, గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తున్నాయి. అయితే భారీ మెజారిటీలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, కానీ కొంతమేర లిబరల్ మెజారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మరొక సెగ్మెంట్ జగ్గపేటలో సామినేని ఉదయభాను పోటీ చేస్తే వైసీపీ తరఫున రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య టీడీపీ తరపున పోటీ చేశారు. ముఖ్యంగా జగ్గయ్యపేటలో దాదాపు 5 ఏళ్ళు కష్టపడి పనిచేసినటువంటి నాయకుడిగా గుర్తింపు పోరి ఉంది. సో ఆయనకి ఈసారి ఎడ్జ్ కనిపిస్తోందని చెప్పుకోవాలి. చివరిగా మైలవరం శరణాల తిరుపతిరావు పోటీ చేస్తే వైసీపీ తరపున వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి వచ్చారు. సో వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ పోటీ చేశారు. దేవినేని ఉమా తన టికెట్ని కూడా త్యాగం చేశారు. సో వసంత కృష్ణ ప్రసాద్కి ఆయనకి అస్సలు పడేది కాదు, కానీ ఇద్దరు కూడా కలిసి ఈసారి మైలవరంలో ఎన్నికల ప్రచారంలో కానీ, మండల సమావేశాల్లో కానీ, గ్రామ సమావేశాల్లో కానీ ప్రజలతో కలిసి ముందుకు వెళ్ళారు. ఇవన్నీ కూడా టీడీపీకి చాలా పెద్ద పాజిటివ్ అవ్వబోతున్నాయి. ఇద్దరు కలిసిపోయి టీడీపీలో ముందుకు సాగడం కూడా ఒక గొప్ప పరిణామంగా కూడా పార్టీలో చెప్పుకున్న పరిస్థితి. శరణాల తిరుపతిరావు కంటే వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబానికి ఉన్నటువంటి పేరు ఇవన్నీ కూడా ఆయనకు చాలా ప్లస్ అవ్వబోతున్నాయి. ఖచ్చితంగా టీడీపీ ఇక్కడ జెండా ఎగురవేయనుందనేది గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది. గత ఎన్నికల్లో 16 సీట్లకు కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. కానీ ఈసారి 16 సీట్లలో 11 నుంచి 12 స్థానాలు టీడీపీ వశమయ్యే అవకాశం ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది.